అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మరియు ప్రపంచ చర్యలను నడిపించే వృద్ధులు మన ఆకాంక్షలు, మన శ్రేయస్సు, మన హక్కులు అనే థీమ్తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐడిఓసి కార్యాలయంలో మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు మాట్లాడుతూ వృద్ధులు సమాజానికి మార్గదర్శకులని, అనుభవ సంపదకు ప్రతీకలని, వారి పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. వృద్ధుల శ్రేయస్సు, ఆరోగ్యం, భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కేంద్రాలు వయోవృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగుల కొరకు భవనాలు మంజూరు చేస్తామని తెలిపారు. నేటి సమాజంలో సంతానం తల్లిదండ్రుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని, అలాంటి చర్యలను రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వృద్ధుల హక్కుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో ఆర్డీఓ అధ్యక్షతన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వృద్ధులు గౌరవంగా జీవించేలా జిల్లా పాలనా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వృద్ధులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలు, అవసరమైన సేవలు, ఆరోగ్య పరీక్షలు, సహాయక పరికరాల పంపిణీ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని తెలిపారు. ఇప్పుడు ఇది 2 BHK అయిన తర్వాత మీరు అన్ని కాలనీకి కూడా క్లీన్లీనెస్, మెయింటెనెన్స్ అన్ని మీకు మనం ముందు మనం అన్ని చేసిన తర్వాత మీకు ఇస్తాం. దెన్ మీరు ఒక సొసైటీ ఫామ్ చేసి దెన్ అలాగా మీరు అన్ని మెయింటెనెన్స్ చేయాలి. బిఫోర్ దెన్ మనం కూడా మొత్తం మెయింటైన్ చేసి ఇక్కడ సమ్ ఇష్యూస్ ఉంటే అది చేసిన తర్వాత మీకు అక్కడ అది హౌసెస్ ఇస్తాం. సో థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆయన దృష్టితో మన ఇది కొత్త గైడ్లైన్స్ కూడా వచ్చింది 2 BHK అలాట్మెంట్ కి. అది అక్కడ సెక్రటేరియట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎండి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడారు. దాంట్లో నాకు స్టేట్ నుంచి అది గైడ్లైన్స్ వచ్చి వాందే పార్టీ అనే ఉద్దేశం అని గుర్తు ఆ 1870 ఇళ్లను కూడా ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొచ్చి వాళ్లకు స్లాబులు లేకపోతే స్లాబులు వేసి, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ లేకపోతే చేసి, ఇంకా కూడా డిఎంఎఫ్టీలో డబ్బులు పెట్టి సుమారు 170 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఇళ్లకు నేను మంజూరు తెచ్చానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ రోజు 1400 ఈ 400 ఇండ్లు కూడా నాకు ఏ ఒక్క ఫేస్ కూడా నా చుట్టం లేదు. నా భార్య అనేది మా వాచ్మెన్ మొగ్గు పెట్టమని ఎట్టి పరిస్థితుల్లో పెట్టను అని చెప్పిన. నా దగ్గర 10-15 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మా ఎన్నుకున్న లీడర్లు కూడా చెప్పారు వాచ్మెన్ భార్య పెట్టమని, పెట్టను అని చెప్పిన. ఈరోజు స్థానికంగా కౌన్సిలర్లు కానీ, పేదలు కానీ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక్కడికి 10 సార్లు వెరిఫై చేసి ఎవరన్నా ఇల్లు వచ్చారా,